వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అసలు దివ్య ఎంత అంటే నిజంగా నబ్బ డైరెక్ట్ తీసి కప్పు తీసి తనుజ చేతులు పెట్టినట్టే అయింది. నేను చెప్తున్నాను కదా, ఇది చాలా పాజిటివ్ అంటే పాజిటివ్ ఎపిసోడ్. తనుజకి మామూలు కాదు. ఈ ఎపిసోడ్ ను తిరగరాయాలి అంటే వేరే ఇమాన్యుయల్ కి కానీ లేకపోతే డీమాన్ కి కానీ కళ్యాణ్ కి కానీ వేరే ఏదైనా మంచి ఎపిసోడ్ పడితే కానీ ఇది పోదు. ఎందుకంటే ఇదంతా పాజిటివ్ ఎపిసోడ్. ఆల్రెడీ ఈమె ఏమి చెయ్యక ముందే ఈమె అంటే మామూలుగా ఏడ్చినా కూడా తనుజ ఏడ్చేసిందని చెప్పేసి పిఆర్ గుద్దేస్తున్నారు ఓట్లు. ఇంత బ్లండర్ మిస్టేక్ చేయడం వల్ల ఆమె నిజంగానే ఏడుస్తుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు లాస్ట్ 2 వరకు వచ్చి వెళ్ళిపోతుంది. అట్లుంది దరిద్రం. ఆమె కెప్టెన్ అవ్వకుండా లాస్ట్ టైం అమ్మరు ఎలా ఏడ్చాడో కెప్టెన్ కోసం తనుజ అలా ఏడ్చినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరిని బతిలాడుకుంటుంది, నన్ను చేయండి అని. దివ్య వరస్ట్ అంటే వరస్ట్. మళ్ళీ అక్కడ కళ్యాణ్కి దెబ్బేసింది. కళ్యాణ్కి ఈ వీక్ లో 2 సార్లు దెబ్బేసింది. ఫస్ట్ ఒకటి, నేను మన టీం పింక్ టీం కాబట్టి మన టీంలో మనం రెబల్ అయితే మన టీంలో తీసుకోవద్దు అని చెప్పిన ఆమె కళ్యాణ్ని తీసేసింది. సాయిని తీసేయచ్చు కదా, సాయిని తీసేయకుండా ఫస్ట్ కళ్యాణ్ని తీసింది. అంటే కళ్యాణ్ అంటే గేమ్లు గెలుస్తాడు, కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ వస్తుంది, నాకు రాదు అని కన్నింగ్ గేమ్. మళ్ళీ అక్కడ ఇమాన్యుయల్ ఆల్రెడీ అయ్యారు. రీతు వర్సెస్ తనుజ ఉంటే నువ్వు అప్పుడు ఆలోచించు, రీతుకేయు అక్కడ ఒక అర్థం ఉంది, రీతు అవ్వలేదు. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఇమాన్యుయల్ 2 సార్లు ఆయన నామినేషన్కి వద్దా, నామినేషన్కి పోవద్దా అని నామినేషన్కి పోతేనే కదా ఆయన ఓట్ బ్యాంక్ ఎంత ఉందని తెలుస్తుంది. మీరు ఆయనను కావాలని ఆయన నామినేషన్లో వేయట్లేదు. ఆయన ఏంటంటే నేను నామినేషన్లకు తేడా పోతున్నామో సందీప్ మాస్టర్ లెక్క వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క అనుకుంటున్నాను. కానీ నువ్వు జనాలతో ప్రూవ్ చేసుకోవాలి కదా. జనాలతో ప్రూవ్ చేసుకోకుండా విన్నింగ్ అవుతే అది నీకు విన్నింగ్ అయినట్టు అనిపించదు. అదొక బొక్క, నీకు అదొక హోల్. నిజంగా చెప్తున్నా, బొక్క అంటే బొక్కే అది. అది ఎందుకు అర్థమైతలేదు ఇమాన్యుయల్కి? ఇమాన్యుయల్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాడు, నేను సేఫ్ ఉండాలి, సేఫ్ గేమ్ ఆడాలి అని చెప్పేసి. నువ్వు ఎందుకు ఇంకా రావట్లేదు? నీకు తెలుసు ఒకవేళ ఇన్ని రోజులు రాకుండా ఒకసారి వస్తే వెళ్ళిపోతున్నామని భయం ఉంది నీకు. కానీ ఆ భయం వద్దు, నువ్వు డేర్గా ఉండు. ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారు, వేస్తారు. అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఇది ఏంటంటే లాస్ట్ ఇయర్ 7th సీజన్లో శివాజీ గారు అర్జున్ అండ్ అమర్ ఉన్నప్పుడు అమర్ అవుతాడు అనుకుంటే అర్జున్కి ఇస్తాడు. అక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి శివాజీ అన్నకి అమర్ అంటే నచ్చదు. అమర్ ఎంత చేసినా కూడా అది ఒప్పుకునేవాడు కాదు. అది శివాజీ గారికి బ్లండర్. అంటే అది చాలా నెగిటివ్ ఎపిసోడ్ అయింది. ఇంకొకటి, ఆ కన్ఫ్యూజన్ రూమ్ లో కాళ్ళు వేసి తొక్కుతా అది ఇదని శోభా శెట్టిని అంటాడు, అది నెగిటివ్ అయింది. లేకపోతే శివాజీ విన్నర్ రేస్ లో ఉండేటోడు. కానీ అక్కడ పల్లవి ప్రశాంత్ ముందుకు దోసిందిలే, అది వేరే మ్యాటర్ అనుకోండి. చెప్తున్నా, ఒక మంచి పర్సన్ కి నెగిటివ్ అవ్వడానికి పాజిటివ్ అవ్వడానికి అదే అవకాశం అవుతుంది. ఇక్కడ కూడా దివ్య అలాగే చేస్తుంది. బ్లండర్ మిస్టేక్ ఇది. అసలు నిజంగా చెప్తున్నా, ఆమె బాగా ఏడుస్తుంది. అక్కడ రీతు కూడా, ట్రూ ఫ్రెండ్ రీతు ఏడుస్తుంది. ఇక్కడ భరణి గారు పాపం ప్రతి టైం భరణి గారు సఫర్ అవుతున్నారు. భరణి గారు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆ దివ్యతో ఉండకుండా అయిపోతుండే. బయట ఏం చూసి వెళ్ళాడని ఈయన, బయట చూసి పోయి దీనికి ఏం అర్థమైతే లేదా, గేమ్ అర్థమైతే లేదా ఈయనకి? బయట చూసి వెళ్ళి దివ్యతో ఉంటేనే బ్లండర్ మిస్టేక్ అవుతుంది అని తెలుసు కదా. మరి ఎందుకు ఇట్లా మళ్ళీ ఆమెతో మాట్లాడుతుంది? కానీ తనుజ దూరంగానే ఉంటుంది. అసలు భరణి గారితో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోవట్లేదు. కానీ దివ్య ఎందుకు ఆయనతోనే ఉంటే చెప్పచ్చు కదా, నీతో ఉండడం వల్లే నాకు నెగిటివ్ అయిందమ్మా, వద్దు, మనం దూరంగా ఉందాము, మన ఇద్దరి బాండింగ్ జనాలకు నచ్చట్లేదు. సో బయటకు వెళ్ళాక మనం మంచిగా ఉందాం, మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మంచిగా మాట్లాడుకుందాము. అప్పుడు నువ్వు అన్నావు అనుకో, నేను చెల్లెను అనుకో, రెగ్యులర్గా మీట్ అవుదాము అని చెప్పుకోవచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు ఈయన? పాపం ఈయన చూసి నిజంగానే బాధ అనిపిస్తుంది. ప్రతి దాంట్లో భరణి గారు అని. నిజంగా నా తనుజకి డైరెక్ట్ కప్పిచ్చేసినట్టు ఇంకేం లేదు. కళ్యాణ్ని మోసం చేసావు, నువ్వు తనుజని మోసం చేసావు. దివ్య కన్నింగేం ఆడుతున్నావు, నువ్వు ఎదురెళ్తున్నావు. ఒక కొండను ఢీ కొట్టాలంటే ఇది సరైన పద్ధతి కాదు, దీనికి వేరే పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిని ఎంచుకో నువ్వు. అక్కడ వేరే వాళ్ళని తయారు చేయి, తనుజకు అపోజిట్ గా నువ్వు తయారు చేస్తేనే కదా బాగుంటది. ఇక్కడ ఇమాన్యుయల్ అవ్వడు, ఇక్కడ కళ్యాణ్ డీమాన్ ఇట్లా నెగిటివ్ గా తీసుకెళ్ళి వెనకాల నుంచి ఎక్కిచ్చు. అప్పుడు కదా గేమ్ కరెక్ట్ గా ఉంటది. నువ్వు మొన్న నామినేట్ చేసావు, ఇప్పుడు ఇది ఒక మాట అనొచ్చు. దివ్యాన్ని కూడా లైట్ ఆఫ్ చేసింది కదా, అంటే స్టార్టింగ్ లో కదా. ఈమె 4-5 సార్లు వచ్చింది కదా లాస్ట్ వరకు, ఇది ఒక్కసారి కదా. ఇప్పుడు అందరూ కెప్టెన్ అయ్యారు. ఇప్పుడు అందరికి ఇప్పుడు డీమాన్ తీసేస్తే బాధ లేదు, డీమాన్ తీసేసిన బాధనే, ఎవరిని తీసేసిన బాధ. ఇక్కడ అందరు ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు. గౌరవ్ కెప్టెన్ అయ్యిండు, కళ్యాణ్ అయ్యిండు, డీమాన్ అయ్యిండు. ఈమె కెప్టెన్ కోసం ఎదురు చూస్తుంది, కెప్టెన్ అవ్వాలన్న కోరిక. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ కి ఎట్లుంటదంటే ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఆగరు, గుద్దుతారు. ఇంకా అయ్యో సీరియల్ ఫ్యాన్స్ చూసి అయ్యో తనుజ ఏడ్చే ఎట్లా అయిపోయాయి.
మిస్టేక్ చేసింది అబ్బా, బ్లండర్ మిస్టేక్ చేసింది. డైరెక్ట్ కప్పు తీసుకొని చేతిలో పెట్టినట్టే. ఇప్పుడు ఇంత ఓటింగ్ పడాలి అంటే ఇంకా ఎంత మంచి ఎపిసోడ్లు రావాలి చెప్పు. వస్తాయా? ఇంకా పోయినట్టే పో, దరిద్రం. ఇక నా ఏందో ఏమో ఈ పిల్ల అంతా.